హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రి గుడికి వచ్చాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంకా కోటస్కి దగ్గరలో ధవళేశ్వరం గుడి ఉందన్నమాట, శివాలయము. మేమైతే ఆ గుడికి అయితే వచ్చాము దర్శనానికి. ఎంత శివరాత్రి అయినా ఏదైనా సరే మా వాళ్ళకి డ్యూటీ అయితే తప్పనిసరిగా ఉంటుంది. మేమే వచ్చాము, మా లేడీస్ అందరం కలిసి అయితే బండి మీద వచ్చేసాము. స్కూటీలు పట్టుకుని వాళ్ళు అయితే వచ్చేసాము దర్శనానికి. మేమైతే 50 రూపీస్ టికెట్స్ తీసుకున్నామండి, ఎందుకంటే 10 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి కానీ చాలా లోడుగా ఉన్నాయి, అందుకనే 50 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. 50 రూపీస్ టికెట్స్ తీసుకోవడం వల్ల వేగంగా దర్శనం అయితే అయ్యింది. లోన్ అయితే చాలా రద్దీగా ఉందండి. మేము 50 రూపీస్ టికెట్స్ తీసుకోవడం వల్ల వేగంగా దర్శనం అయితే అయిపోయింది. ఇది పుట్టిన లింగమేనే ఇక్కడ కూడాను, కానీ చాలా వేగంగా దర్శనం అయిపోయిందండి. పడపడ తోసేస్తున్నారు. ఇంకా బయట దీపాలు అయితే పెట్టాలి, దగ్గరలో అయితే పెట్టనివ్వరు, బయట పెడుతున్నారు. మా పిల్లలు అయితే పెడుతున్నారు, పెట్టమన్నాను. ఇంకా బయట చాలా రకాల దేవుళ్ళు ఉన్నాయి, అన్ని దర్శనం చేసుకున్నాము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అర్చకులు ఉంటారండి, ఒకలేటి 2-3 ఉన్నారు ఒక్కొక్క దగ్గర అర్చకులు. చాలా మంది ఉన్నారండి ఇక్కడ. ఇంక నెక్స్ట్ ఏంటంటే అక్కడ అభిషేకం కానీ ఇక పాలు కానీ పువ్వులు కానీ పత్రి కానీ ఏమీ వేయనివ్వరు. బయట అయితే పంతులు ఉంటారు. ఎంతమంది పంతులు అంటే అంతమంది పంతులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పంతులు ఉన్నట్టు ఉంటారు అనమాట. మేమైతే ఎవరి కొబ్బరికాయ వాళ్ళు ఒక పంతులకి ఇచ్చేసాము, అన్నీ ఇచ్చేసాము. ఆయన అయితే అభిషేకం చేసేసాడు. మా గోత్రనామాలు అయితే చెప్పేసాము, చదివేశాడు. ఇంకా బయట కూర్చున్నామండి, చాలాసేపు కూర్చున్నాము. ఎందుకంటే లోన హడావిడిగా దర్శనం అయిపోయింది, అందుకని బయట కూర్చున్నాము. చాలాసేపు ఒక 15 మినిట్స్ ఇలా కూర్చున్నాం అనమాట. సరదాగా కూర్చొని ఇంకా ప్రసాదం తినేసి కూర్చున్నాము కాసేపు. బయట చాలా రకాల షాపులు ఉన్నాయండి. ఇక్కడ చాలా పెద్ద యాత్ర అవుతుంది శివరాత్రి రోజు అయితే. మేమైతే అక్కడ చూడడానికి వెళ్ళాము. అంతకన్నా ముందుగా ఇక్కడ పెద్ద శివుని స్టాచ్యూ ఉందన్నమాట. శివుని విగ్రహం చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని ఫోటోలు తీసుకున్నాము. అలా తర్వాత బయట చాలా షాపులు పెట్టారన్నాను కదా, అక్కడికైతే వెళ్ళామండి. ఇది స్టీల్ సామాన్ షాప్ అనమాట. ఎందుకంటే ఈ దీదీకి పాలకి క్యాన్ కావాలంట. చాలా రేట్లు అండి ఇక్కడ. క్యాన్ అయితే కుదరలేదు, తీసుకోలేదు. తర్వాత పిల్లలకి చాలా దాహం వేస్తుంది అన్నారు. ఇంకా చెరుకు రసం అయితే తాగాము, అందరము చెరుకు గ్లాస్ తాగేసాము. తర్వాత మా చిన్నోడికి ఇవి ఏంటంటారు వాటర్ మిలన్ కావాలంట, వాడు తీసుకున్నాడు, ఇంకా తింటున్నాడు. ఇదిగోండి సముద్రం చాలా పక్కనే ఉందండి గుడికి, చూసారా. ఓకే ఫ్రెండ్స్, అయితే గుడి పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. పూజ అయితే ప్రశాంతంగా అయ్యింది. ఈరోజు శివరాత్రి ఇలా గడిచిందండి. ఇంటికైతే వచ్చేసాము. పిల్లల కోసం అయితే ఇడ్లీ పెట్టాను, చల్లగా అయిపోతే బాగోదు కదని వేడి ఇడ్లీ పెడదామని ఇడ్లీ పెట్టాను. 2 మినిట్స్లో అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పనిసరిగా. చూసిన వాళ్ళందరూ లైక్ చేసి కమెంట్ చేయండి.